వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు, వీడియోని స్కిప్ చేసేయండి. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని మెసేజెస్ పెడుతున్నారు ఇక్కడ కామెంట్స్లో. నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, 9948424222, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది సేమ్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు, ఆర్ మెసేజ్ కూడా చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ చూస్తే ఇక్కడ లాట్ ఆఫ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ చేంజెస్ ఏ రకంగా కనిపిస్తున్నాయంటే, ఈ పర్సన్ చాలా తన లైఫ్లో తను చాలా విసిగిపోయి ఉన్నారు. అంటే చాలామంది లో వైబ్రేషనల్ పీపుల్ చాలామందితో లీడ్ చేస్తున్నారు ఈ పర్సన్. మేబీ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పర్సన్ని ఏదో రకంగా ఇరిటేట్ చేస్తున్నారు. అది ఏ విషయం పైన అంటే రిగార్డింగ్ దేర్ మ్యారేజ్. ఓకే, ఈ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఈ పర్సన్ మేబీ మ్యారేజ్ అయిపోయి అండ్ ఆ మ్యారేజ్ బ్రేకప్ అయి ఆ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు, లేదా ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్ బ్రేక్ అవుతుంది కొంతమందికి, అలా జరిగి ఉండొచ్చు. అలాంటిది ఏదో ఉంది. సంథింగ్ మీ పర్సన్ రిలేషన్షిప్కి సంబంధించిన ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి ఈ పర్సన్స్ లైఫ్లో. సో ఈ పర్సన్ ఏంటంటే, ఆ విషయాలు ఎవరన్నా డిస్కస్ చేస్తే చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అయ్యి ఇంట్లో నుండి వెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో పడుకోవడం, లేదా పేరెంట్స్తో ఆర్గ్యుమెంట్స్లోకి దిగడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ పర్సన్. ప్రజెంట్ లైఫ్, తన లైఫ్ అంతా చిరాకుగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. బట్ ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే, ఈ పర్సన్కి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి సమ్ టాక్సిక్ రిలేషన్షిప్లోకి ఈ పర్సన్ని తీసుకెళ్లారు. బట్ అప్పుడు ఈ పర్సన్కి అది కరెక్ట్ అనిపించింది, కానీ ఇప్పుడు తను చేసింది రాంగ్ అని అనిపిస్తుంది. ఓకే, ఎనీవే ఈ పర్సన్ చాలా తొందరగా రియలైజ్ అయ్యారు తన మిస్టేక్ చేశారని. అండ్ తను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటున్నారు. బట్ ఎవ్రీ టైం ఈ పర్సన్ ఆ రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు ఎప్పుడైతే ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారో, ఆ ప్రతిసారి ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీ ఈ పర్సన్ లైఫ్లో, బట్ ఈ మిస్డ్ ఆపర్చునిటీని మళ్ళీ గ్రాబ్ చేయాలని చూస్తున్నారు ఈ పర్సన్. అంటే మిమ్మల్ని అంత ఈజీగా తన లైఫ్లో నుండి వెళ్ళిపోనివ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఈ పర్సన్ కోసం మీరు చాలా చేశారు. అంత చేసిన తర్వాత కూడా ఈ పర్సన్ మీకు అండ్ మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వలేదు. సో అది ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో, మీరు ఈ రిలేషన్షిప్ నుండి వాకవే చేస్తారు. బట్ నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, మీరు ఇంకా ఈ పర్సన్ పైన, ఈ పర్సన్ మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఈ రిలేషన్షిప్ పైన ఇంకా మీరు హోప్స్ పెట్టుకున్నారా, లేదా ఆల్రెడీ యూ మూవ్డ్ ఆన్ అని అనిపిస్తుంది ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని ఇంకెవరితోనో ఊహించుకుంటున్నారు ఈ పర్సన్, కానీ అలా లేదు. కానీ ఈ పర్సన్ అలా అనుకుంటున్నారు. మీరు ఈ పర్సన్తో మాట్లాడట్లేదు సరిగ్గా, అండ్ తన విషయాలు ఏమీ కూడా మీరు డిస్కస్ చేయట్లేదు మీ పర్సన్తో. అండ్ మీ పర్సన్ సైలెంట్ ఉంటే మీరు సైలెంట్ ఉంటున్నారు. ఇదంతా అబ్జర్వ్ చేసి ఈ పర్సన్ మేబీ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారంటే, ఇది ఒక మీరు నేర్చుకునే లెసన్, ఇదొక కార్మిక్ లెసన్ మీరు నేర్చుకున్నారు. మీరు లైఫ్ టైంలో మర్చిపోరు ఈ కార్మిక్ లెసన్ అనేది. అండ్ మళ్ళీ ఆ మిస్టేక్స్ మీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడుతున్నారు. సో మీరు సైలెంట్ ఉండడానికి రీజన్ అది. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ దే ఘోస్టెడ్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ దే బ్లాక్డ్ యూ, నెంబర్ ఆఫ్ టైమ్స్ దే అన్బ్లాక్డ్ యూ, ఇలా చూస్తున్నారు. అండ్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ కనుక ఉంటే ఈ పర్సన్ అవన్నీ స్టాక్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్ అకౌంట్ నుండి మీ అకౌంట్ స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు నైట్ టైం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మీ పోస్ట్లు ఏదైతే ఉంటాయో మీరు పోస్ట్ చేసినవి అవి ఎవరు లైక్ చేస్తున్నారు ఇదంతా కూడా చూస్తున్నారు. బట్ సమ్హౌ మీరు కూడా మీ పర్సన్ని స్టాక్ చేస్తున్నారు. యు ఆర్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ యువర్ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్. ఓకే, సో మీరు మీ పర్సన్ ఏదైనా పిక్స్ కానీ ఏదైనా కానీ పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో అవి ఎవరు లైక్ చేస్తున్నారు అనేది కూడా మీరు చెక్ చేస్తున్నారు. సో ఇది మ్యూచువల్ ఉంది, ఇక్కడ ఈ ఎనర్జీస్ మ్యూచువల్ ఉన్నాయి. సో ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, తన లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఓకే, తన ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఆలోచిస్తున్నారు. అంత లాంగ్ ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటున్నారు. అంటే తన ఓల్డ్ ఏజ్లో ఉంటే ఈ పర్సన్కి ఎవరు సపోర్ట్గా ఉంటారు. ఈ లవ్ రిలేషన్షిప్, ఈ లవ్ కోసం ఫైట్ చేయడం, మ్యారేజ్ కోసం ఫైట్ చేయడం ఇదంతా లైఫ్ లాంగ్ అయితే ఉండదు. బట్ వాట్ అబౌట్ మై ఓల్డ్ ఏజ్, అది కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. సో అంత డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ పర్సన్కి వచ్చిన రిజల్ట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఏం రాబోతుంది అంటే ఈ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఈ పర్సన్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే మీకు కమిట్ అవ్వాలి ఈ పర్సన్. మీలాంటి వాళ్ళు ఈ పర్సన్ లైఫ్లో ఇంకా దొరుకుతారేమో అని కూడా ఈ పర్సన్ ట్రై చేశారు, మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు. అది కూడా నాట్ పాసిబుల్, ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోయారు. బట్ నౌ ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, మీతో మాట్లాడాలి, ఒక గిఫ్ట్ ఏదైనా మీకు ఇచ్చి ఆ రోజు నుండి మీతో మాట్లాడటానికి ట్రై చేయాలి, ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. సూన్ యూ విల్ రిసీవ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ దిస్ పర్సన్. యూ విల్ బీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ రిసీవింగ్ దిస్. బట్ ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఆల్రెడీ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్. ఈ పర్సనే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవుతారు. కానీ కాదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఈ పర్సన్ ఏంటంటే ఇంకా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఈ పర్సన్ ఎప్పుడు కూడా మీ రిలేషన్షిప్ కోసం ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోతారు. డెఫినెట్లీ మీరు మూవ్ ఆన్ అయిపోతారని ఈ పర్సన్ డిసైడ్ అయిపోయారు. అండ్ మీరు ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఈ పర్సన్ ఎంత టెన్షన్ ఫీల్ అవుతారంటే మీ పిక్స్ చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారేమో, మీకు కమిట్ అయిపోతారేమో, మీరు కూడా కమిట్ అయిపోతారేమో, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు ఎవరూ కమిట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఆల్రెడీ ఎవరితోనో ఒక కమిటెడ్ బాండింగ్లో ఉన్నట్టు పబ్లిక్కి తెలియాలి. ఓకే, మీరు సింగిల్ అని మీరు ఫ్రీగా ఉన్నట్టు కానీ తెలియకూడదు. ఈ పర్సన్ ఒపీనియన్ అది. సో ఈ పర్సన్ చేయబోయేది ఏంటంటే మీరిద్దరూ కలిసి ఏదో పిక్స్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటే ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లేదా పబ్లిక్లో మీరిద్దరూ కలిసి తిరగడం, ఇలాంటివన్నీ చెయ్యాలి. లేకపోతే మీకు ఇంకెవరో అట్రాక్ట్ అవ్వచ్చు, మీరు కూడా ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు ఇలా ఇద్దరు కనుక దూరంగా ఉంటే ఈ రిలేషన్షిప్ స్లోలీ డిసపియర్ అయిపోతుంది. ఇలా ఇంత ప్లాన్ అయితే వేసుకుంటున్నారు ఈ పర్సన్. సో ఈ లో వైబ్రేషనల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ లైఫ్లో, ఆ లో వైబ్రేషనల్ పీపుల్ ఎవరైనా అవనివ్వండి, ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్, వాళ్ళందరినీ కూడా 1 by 1 వదిలేస్తూ వస్తున్నారు ఈ పర్సన్. అండ్ దే మేడ్ ఏ రాంగ్ చాయిస్ అని కూడా తెలుసుకున్నారు. అండ్ నౌ దే ఆర్ రెడీ ఫర్ యూ, దే ఆర్ రెడీ టు కమిట్ టు యూ.
ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ఆ కార్మిక్ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా దూరంగా ఉంచడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ అదొకటే కాదు, ఇక్కడ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అని అంటే, మీరు చాలా పేషెన్స్తో ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అంత పేషెన్స్తో ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఒకవేళ ఈ పర్సన్ ఆనెస్ట్ రిలేషన్షిప్ ఆర్ అన్కండిషనల్ లవ్తో మీ దగ్గరికి రాకపోతే మీకు అంతకంటే బెటర్ పర్సన్ని మీ లైఫ్లోకి పంపిస్తుంది ఇఫ్ యు ఆర్ సింగిల్. ఓకే, సో ఈ మర్క్యూరీ రెట్రోగ్రేడ్ టైంలో ఇలా జరుగుతూ ఉంటుంది. పాస్ట్ పర్సన్ విల్ రీసర్ఫేస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఐ డోంట్ నో వై దిస్ పర్సన్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ దేనికి సంబంధించిన కన్ఫ్యూజన్ అంటే, మీకోసం ఆలోచిస్తుంటే ఈ పర్సన్కి ఏమీ అర్థం కాదు. ఈ పర్సన్ మీతో గ్రాండ్ వెడ్డింగ్ విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి మీ ఇద్దరు పిక్స్ పక్కన పెట్టి చూస్తూ ఉంటారు. ఎలా అంటే, మీకంటే ఆర్ మీ పర్సన్ కంటే మీరు యంగ్గా కనిపిస్తున్నారా, ఓల్డ్గా కనిపిస్తున్నారా, మీ మ్యాచ్ పర్ఫెక్ట్ మ్యాచా కాదా, చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారా లేదా ఇంకేదైనా అనుకుంటారా, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. బట్ నైట్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఎందుకు మిస్ అవుతూ ఉంటారంటే, మీకు చేసిన ఇన్జస్టిస్ ఏదైతే గుర్తొస్తూ ఉంటుందో ఈ పర్సన్కి, అంటే మీరు ఈ పర్సన్కి అన్ని విషయాల్లో చాలా హెల్పింగ్గా సపోర్టింగ్గా ఉన్నారు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే నో సపోర్ట్. మీ పర్సన్ కోసం మీరు మీ పర్సన్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు. బట్ మీ పర్సన్ ఏం చేశారు, సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేశారు, సడన్లీ కమ్యూనికేషన్ ఎండ్ చేసేసారు, రిలేషన్షిప్ ఎండ్ చేసేసారు. సో అయినా కూడా మీరు ఇంకా ఈ పర్సన్ని మీ వైపు వస్తే బాగుండేది అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ వద్దు అని, కానీ ఒక్కొక్కసారి ఈ పర్సన్ కోసం మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఇంకా ఈ పర్సన్కి మీ లైఫ్లో. బట్ ఆర్ దే కమింగ్ బ్యాక్ జెన్యూన్ అంటే ఎస్, దే ఆర్ కమింగ్ బ్యాక్. ఈ పర్సన్ మీ ఇద్దరూ కలిసి ఒక కమిటెడ్ బాండింగ్లో ఉండాలి అని అంటే, మధ్యలో ఎవరెవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళందరినీ వదిలేయడానికి రెడీ అవుతున్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎవరినైతే నమ్మారో వాళ్ళందరూ కూడా ఈ పర్సన్ని చీట్ చేశారు, మేబీ ఫర్ ఫైనాన్సెస్ ఆర్ ఎనీథింగ్. ఈ పర్సన్కి ఒక పర్సన్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో, ఆ పర్సన్ ఈ పర్సన్కి చాలా సలహాలు అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఆ సలహాలు ఇవ్వడానికి ఆ పర్సన్కి ఎలిజిబిలిటీ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆ సలహాలు ఇస్తున్నారు ఎవరైతే, ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో, ఆ పర్సన్ తన లైఫ్లో ఏమీ లేదు. ఓకే, ఏమీ లేదు అంటే ఒక సరైన రిలేషన్షిప్ లేదు, సరైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, లైఫ్లో స్టెబిలిటీ లేదు, రిలేషన్షిప్ స్టెబిలిటీ లేదు. ఏ స్టెబిలిటీ లేని పర్సన్ వచ్చి ఈ పర్సన్ స్టెబిలిటీ కోసం సలహా ఇస్తూ ఉంటారు ఈ పర్సన్కి. బట్ ఈ పర్సన్ పాస్ట్లో చాలా వినేవారు వాళ్ళు ఏం చెప్పినా కూడా, అండ్ విని ఇంప్లిమెంట్ చేసేవారు ఆ ప్లాన్స్ అన్నీ కూడా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్కి ఏంటంటే, తను చేసింది రాంగ్. వాంటెడ్లీ మీ పర్సన్ తన లైఫ్ తను వేస్ట్ చేసుకున్నారు అని ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. అండ్ నౌ దే డోంట్ వాంట్ టు రిపీట్ దీస్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే అలా చేస్తూ పోతూ ఉంటే ఈ పర్సన్ లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది, అసలు ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు ఈ పర్సన్కి. సో ఈ లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది రావాలి, ఫినాన్షియల్లీ
ఎమోషనలీ అండ్ ఇన్ ఎవ్రీ ఏరియాస్ ఆఫ్ లైఫ్. అంటే ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వాలి. ఓకే, సో ఆ ప్లాన్లో ఉన్నారు ఈ పర్సన్. అంటే మిమ్మల్ని మళ్ళీ అట్రాక్ట్ చేసుకోవాలి ఈ పర్సన్ వైపు. అది ఎలా చేయాలి ఇదంతా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకే, బట్ సూన్ దిస్ పర్సన్ విల్ రియలైజ్ ఎవ్రీథింగ్ అండ్ దే విల్ సెండ్ యూ ఎ మెసేజ్, దే విల్ సెండ్ యూ ఎ గిఫ్ట్. అండ్ ఈ కాన్వర్సేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేస్తారు ఈ పర్సన్ మీతో. అండ్ బట్ ఇంకా మీకు ఈ పర్సన్ పైన కొంచెం కోపంగా ఉంది. ఏంటి అంటే ఈ పర్సన్ మీతో సరిగా మాట్లాడరు. అదే ఈ పర్సన్ చేస్తున్న మిస్టేక్ ఇక్కడ. సరిగా మాట్లాడకపోవడాన్ని మీరు డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఆలోచిస్తున్నారు. ఎందుకు మళ్ళీ చీట్ చేసే ఉద్దేశం ఉందేమో, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఈ పర్సన్ లైఫ్లో లాట్ ఆఫ్ థింగ్స్ నడుస్తున్నాయి. అంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ అవన్నీ సాల్వ్ చేయాలి అంటే ఈ ఒక్క పర్సనే ఫైట్ చేయాలి అవన్నీ కూడా. సో ఇట్ టేక్స్ టైం. ఈ పర్సన్ రెస్ట్లెస్నెస్ ఫీల్ అవుతున్నారు అండ్ కంప్లీట్గా మీకు కమిట్ అవ్వడానికి మాత్రమే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ ఇన్ దేర్ మైండ్ ఆర్ హార్ట్. దే ఆర్ టోటలీ కమిటెడ్ టు యూ. దే ఆర్ సీయింగ్ యూ యాజ్ దేర్ లైఫ్ పార్ట్నర్. మీరు డిస్టెన్స్లో ఉన్న మీ ఇద్దరి మధ్య ఆ సోల్ కాంట్రాక్ట్ అయితే ఉంది. దే ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. ఓకే, దే ఆర్ లాంగింగ్ ఫర్ యూ. దే ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. వై? బికాస్ దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్. దిస్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఆల్. అండ్ ఈ త్వరలోనే మీ రిలేషన్షిప్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. ఓకే, అందరికీ తెలుస్తుంది మీరు అండ్ ఈ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నారు అని. ఓకే, అండ్ ఫ్రెండ్స్ అరౌండ్ దిస్ పర్సన్, దేర్ ఫ్రెండ్స్ అరౌండ్ దిస్ పర్సన్, వాళ్ళకి కూడా అర్థమవుతుంది మీ ఇద్దరు ఒక డీప్ కనెక్షన్లో ఉన్నారు అని. కానీ అందరికీ మీ రిలేషన్షిప్ పైన నమ్మకం ఉంటుంది, మీకు తప్ప. మీరు ఈ పర్సన్ని అరౌండ్ 2 years అబ్జర్వేషన్లో పెట్టేస్తారు. అంటే మీరంతా సఫర్ అయ్యారు ఈ పర్సన్ సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేసినప్పుడు. ఆ మూమెంట్ మీరు మర్చిపోవట్లేదు. సో యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దిస్ పర్సన్ ఇమీడియట్లీ. అండ్ ఈ పర్సన్ కోసం మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, కానీ ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయట్లేదు. ఓకే, బట్ ఎందుకు వెయిట్ చేయట్లేదు అంటే మీకు తెలుసు ఈ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఎలా కమిట్ అవుతారు? సో వదిలేద్దాం, లెట్ గాడ్ డిసైడ్ అని వదిలేస్తారు మీరు. సో ఇక్కడ డివైన్ ఆల్రెడీ డిసైడెడ్ వాట్ టు డూ. ఇక్కడ ఈ పర్సన్ని మీ వైపు డివైన్ అండ్ యూనివర్సే పంపిస్తున్నారు. మీ ఇద్దరి రీయూనియన్ ఒక డివైన్ రీయూనియన్ అనమాట. ఓకే, లాట్ ఆఫ్ టైం అనేది మీరు స్పెండ్ చేస్తారు ఇద్దరు కలిసి. అండ్ ట్రావెల్ ప్లాన్స్ కూడా కనిపిస్తున్నాయి. నాట్ ఓన్లీ ట్రావెల్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకుంటారు ఇక్కడ మీరిద్దరు కలిసి. అండ్ మీరిద్దరు ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ కూడా చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ దాట్ యూ బోత్ విల్ హీల్. ఆ హీలింగ్ అనేది అప్పుడు కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే, సో మీరు స్టార్టింగ్ నుండి, అంటే ఈ పర్సన్తో మీకు రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ పర్సన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దట్ ఈజ్ ఓకే. కానీ మిమ్మల్ని మీరు మర్చిపోయారు కంప్లీట్గా. సో అన్కండిషనల్ లవ్ని వీక్నెస్గా తీసుకొని ఈ పర్సన్ ఒక్కొక్కసారి మిమ్మల్ని బ్రెడ్ క్రమింగ్ చేయడం, గ్యాస్ లైటింగ్ చేయడం ఇలా చేస్తూ వచ్చారు. అయినా కూడా మీకు తెలిసినా కూడా మీరు అవన్నీ పట్టించుకోలేదు. ఓకే, ఎందుకు పట్టించుకోలేదు అంటే మేబీ దిస్ పర్సన్ ఈజ్ లైక్ చైల్డ్ టు యూ. ఒక చైల్డిష్ నేచర్లో ఉన్నట్టు, ఒక ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీతో ఉన్నట్టు ఈ పర్సన్ని మీరు చూస్తూ ఉండేవారు. కానీ అది ఎలా అయిపోయిందంటే వన్ సైడ్ లవ్ కింద ప్రూవ్ అయింది.
ఓకే, అండ్ నౌ దట్ సిచ్యువేషన్ ఈజ్ చేంజింగ్. ఇప్పుడు మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దిస్ పర్సన్ ఎవ్రీ మినిట్, బట్ దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ ఎవ్రీ సెకండ్. ఓకే, ఈ పర్సన్తోనే మీరు కలిసి ఉంటున్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఆల్రెడీ మీరు ఒక మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు చాలా డిస్టెన్స్లో ఉన్నారు ఇద్దరు. ఓకే, దే ఆర్ చేంజింగ్ ఓన్లీ ఫర్ యూ. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ ఈ పర్సన్ లైఫ్ స్టైల్ కూడా అలానే ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. అది చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే చేంజ్ చేసుకోవాలి. మీరు ఒక ఎంప్రయర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఆ ఎనర్జీని మీట్ అవ్వాలి అంటే ఈ పర్సన్ చాలా చేంజ్ అవ్వాలి. సో ఆ ప్రాసెస్లో కూడా ఉన్నారు ఈ పర్సన్. అండ్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ గోయింగ్ టు బీ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఎప్పుడైతే మీరు రీయునైట్ అవుతారో మీ పర్సన్ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుందో ఈ పర్సన్ లైఫ్లో ఉన్న పాస్ట్ కనెక్షన్ ఆర్ కనెక్షన్స్ అన్నీ మళ్ళీ రీసర్ఫేస్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అంటే ఈ పర్సన్ పాస్ట్లో ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్సన్లో మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ట్రై చేస్తారు. వై? బికాజ్ దిస్ పర్సన్ ఈజ్ లుకింగ్ వెరీ హ్యాపీ. మేబీ మీరిద్దరు కలిసి సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తారనుకోండి, మీ పర్సన్ అక్కడ హ్యాపీగా కనిపించవచ్చు. ఇంకా కొంచెం ఒక వెల్ సెటిల్డ్ పర్సన్లా కనిపించారనుకోండి, ఈ పర్సన్ వెనుక మళ్ళీ ఎవరైతే ఈ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మళ్ళీ ఈ పర్సన్ వెనక పడడం స్టార్ట్ చేస్తారు. సో అలా మళ్ళీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో హియర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, మీరు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అని డీయాక్టివేట్ చేసేస్తారు. మీరే కాదు, మీ పర్సన్ చేత కూడా సోషల్ మీడియా అకౌంట్స్ అని డీయాక్టివేట్ చేపిస్తారు. ఎందుకంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అనేది మీ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి తెలియకూడదు. ఓకే, సో అలా ప్లాన్ చేసుకుంటారు మీరు. అండ్ మీరు చాలా ఇద్దరూ కలిసి చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ యూ విల్ బీ హ్యాపీ. ఓకే, అండ్ ఇదొక డివైన్ కనెక్షన్. ఓకే, అండ్ మీరు చాలా వెయిట్ చేశారు ఈ పర్సన్ కోసం. మీరు ఎంత వెయిట్ చేశారో అంత హ్యాపీనెస్ అనేది యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. ఓకే, మీరు ఎంత సఫర్ అయ్యారో ఈ పర్సన్ మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేసినందుకు ఎంత సఫర్ అయ్యారో అంతకి 2 times 10 times హ్యాపీనెస్ మీ లైఫ్లోకి రాబోతుంది. ఆ హ్యాపీనెస్ ఎవరు ఇవ్వబోతున్నారంటే ఎవరి కోసమైతే వెయిట్ చేశారో మీరు ఇన్ని రోజులు ఆ బాస్నే ఇస్తారు. ఓకే, మీరు చాలా షాకింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. అంటే మీ పర్సన్ అలా చేంజ్ అయిపోవడం సడన్గా, అండ్ మీకోసం అలా అన్కండిషనల్ లవ్తో మీరు కావాలి అని రావడం, అండ్ అలాంటి అన్కండిషనల్ లవ్ రిలేటెడ్ మెసేజెస్ ఆర్ కాల్స్ రావడం, మీ పర్సన్ బిహేవియర్ ఇదంతా చూసి మీరు ఓకే మీ లైఫ్ ఇప్పటికీ సక్సెస్ అయింది అని అనిపిస్తుంది మీకు. యు ఆర్ ఆల్రెడీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, కానీ ఇప్పుడు లైఫ్ కంప్లీట్ అయింది అని మీకు అనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇన్ని రోజులు మీరు ఎవరికోసమైతే ఆ సాడ్నెస్లో ఉండిపోయారో ఆ సాడ్నెస్ మొత్తం హ్యాపీనెస్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, అండ్ మీ లైఫ్ కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే దట్ హోల్నెస్ వస్తుంది మీ లైఫ్లో. అండ్ నాట్ ఓన్లీ యూ, మీ పర్సన్ కూడా అలానే ఫీల్ అవుతారు. మీ పర్సన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తన లైఫ్లో ఏదో మిస్ అయింది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. దట్ మిస్సింగ్ పీస్ ఈజ్ నథింగ్ బట్ యూ. ఓకే, సో మీ కనెక్షన్ కోసం మీ పర్సన్ ఫైట్ చేస్తారు. అండ్ లో వైబ్రేషనల్ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పర్సన్ వదిలేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, దే ఆర్ no longer serving about
serving in this life, in your person's life. Okay, and ఇక్కడ ఈ పర్సన్ అండ్ మీరు మేబీ ఇన్ ద పాస్ట్ లైఫ్ కూడా మీరు సెపరేట్ అయిపోయారు అండ్ సడన్లీ ఆ సెపరేషన్ ఒక లైఫ్ టైం అంతా అయిపోయింది. ఇంకా మీ పాస్ట్ లైఫ్లో మీరు మళ్ళీ రీయూనియన్ అవ్వలేకపోయారు. సో ఈ లైఫ్లో కూడా అంతే. ఈ లైఫ్లో మీ పాస్ట్లో కూడా అదే జరిగింది. ఇది ఎలా అంటే మేబీ 3 or 4 years బ్యాక్ ఈ పర్సన్ మీకు పరిచయం అయి ఉండొచ్చు, ఆర్ 5 years కొంతమందికి. పరిచయం అయిన 3-4 monthsకే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. అంటే మీ రిలేషన్షిప్ మళ్ళీ ఆ సెపరేషన్ నుండే స్టార్ట్ అయింది అని అర్థం. ఓకే, అండ్ ఆ సెపరేషన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ దట్ సెపరేషన్ ఈజ్ ఎండింగ్ నౌ ఇన్ దిస్ ఇయర్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇన్ దిస్ మంత్ ఆ సెపరేషన్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దిస్ కనెక్షన్. ఈ పర్సన్ అన్ని సార్లు మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఇంకేం హ్యాపీగా ఉంచుతారు, మీరేం హ్యాపీగా ఉంటారు అలాంటి రిలేషన్షిప్లో అని మీరు ఈ పర్సన్ని ఆల్మోస్ట్ మర్చిపోవడానికి ట్రై చేశారు. అండ్ కొంతమంది ఆల్రెడీ మర్చిపోయారు. అంటే ఈ పర్సన్ ఆల్రెడీ దే ఆర్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్ అని తెలిసినప్పుడు మీకు అలాంటి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతో మీరు బాండింగ్ ఎలా క్రియేట్ చేసుకుంటారు అని ఆ రిలేషన్షిప్ని మీరు వదిలేశారు. దట్ ఈస్ గ్రేట్. బట్ ఈ పర్సన్ కొంతమందికి ఈ సిచ్యువేషన్ రివర్స్ అయింది. ఈ పర్సన్ ఎవరికైతే కమిట్ అయ్యారో ఆ పర్సన్ని వదిలి మీకు కమిట్ అవ్వడానికి వస్తున్నారు ఇక్కడ. వై? బికాజ్ ఈ పర్సన్ ఎవరికైతే కమిట్ అయ్యారో వాళ్ళు ఈ పర్సన్ని చీట్ చేశారు అండ్ దే లెఫ్ట్ యువర్ పర్సన్ ఇన్ కోల్డ్. డివోర్స్ కేసెస్ ఆర్ ఎనీ అదర్ లీగల్ ఇష్యూస్ ఏవో కూడా నడుస్తున్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ పర్సన్ ఓన్లీ ఇప్పుడు మిమ్మల్ని మాత్రమే తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇఫ్ యూ టూ ఆర్ రెడీ ఫర్ దిస్ కనెక్షన్ యూ కెన్ గో అహెడ్, అదర్వైజ్ యూ కెన్ మూవ్ ఆన్. చాయిస్ అనేది ఉంది ఇక్కడ మీకు. దెర్ ఈజ్ ఎ చాయిస్. For some of you, one new person is also waiting for you. Not only one new person, so many options unnai meeku. Why? Because you are a successful person and very good looking person. So number of options unnai meeku. But you are not exploring those options. You are not even looking at those options. Okay? So you're waiting for this person, waiting for your past person. Why? Because it's a divine connection. అండ్ ఆ పాస్ట్ లైఫ్లో ఏదైతే అన్ఫినిష్డ్ బిజినెస్ ఉండిపోయిందో మీ ఇద్దరు లైఫ్లో, అది ఈ లైఫ్ టైంలో మీరు కంటిన్యూ చేయబోతున్నారు అండ్ కంప్లీట్ చేయబోతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ చెప్తాను. అదేంటంటే మీరు ఈ పర్సన్కి ఒక చిన్న మెసేజ్ చేసిన ఆ మెసేజ్ మీ పక్కన ఉండి ఏంజల్స్ చేపిస్తున్నారు, మీ గార్డియన్ ఏంజల్స్ చేపిస్తున్నారు. మీరు ఏ పని చేసినా ఈ రిలేషన్షిప్లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నా కూడా అది డివైన్ అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ చేపిస్తున్నారు మీ చేత. ఓకే, ఎందుకు అంటే మీరు మిమ్మల్ని సాడ్నెస్లో చూడలేకపోతున్నారు. ఈ పర్సన్ సాడ్నెస్లో చూడలేకపోతున్నారు కానీ మీకు ఏది జస్టిస్ చేయలేకపోతున్నారు. అండ్ మిమ్మల్ని సాడ్నెస్లో చూస్తున్నారు ఇంకా ఎవరు అంటే మీ యాన్సిస్టర్స్, డివైన్ ఏంజల్స్ అండ్ యూనివర్స్. బట్
ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే సాడ్నెస్లో పెట్టారో వాళ్ళతో మిమ్మల్ని కలపడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళందరూ. ఓకే, బట్ మీ పర్సన్ కూడా మీతో కలిసి ఉండడానికి ట్రై చేస్తున్నారు. ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఇప్పటి వరకు ఆ డివైన్ టైమింగ్ అయితే రాలేదు. ఆ డివైన్ టైమింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ డివైన్ టైమింగ్ని కూడా అరేంజ్ చేసేది ఎవరు అంటే ఏంజల్స్, యూనివర్స్ అండ్ డివైన్. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ కొంతమంది రీయూనియన్ అయిపోయారు. అండ్ ఆల్రెడీ కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజెస్ సెట్ అయ్యాయి కూడా. అండ్ మ్యారీడ్ బట్ సెపరేటెడ్ అన్న వాళ్ళకి కూడా రీయూనియన్ అనేది అవ్వబోతుంది. బట్ ఎవరికైతే డివోర్స్ అనేది అయిపోయిందో ఆల్రెడీ వాళ్ళకి మాత్రం రీయూనియన్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, అండ్ కొంతమంది ఉంటారు మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే నుండే సెపరేట్ అయిపోతారు. అది ఆల్మోస్ట్ ఆ రిలేషన్షిప్ ఎండ్ అయినట్టు ఫీల్ అవుతారు మీరు. సో అలాంటి వాళ్ళకి కొంచెం డౌట్ఫుల్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కలుస్తారా అంటే అది ఇక్కడ రీడింగ్ ప్రకారం అయితే నో అని చెప్తోంది. బట్ కొంతకాలం కలిసి ఉన్నాక విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా మళ్ళీ రీయూనైట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ టైంలో. ఎవరైతే ఈ కనెక్షన్ నుండి రీయూనియన్ అవ్వకుండా మూవ్ ఆన్ అయిపోవాలి అని డిసైడ్ చేసుకున్నారో అలాంటి లైఫ్లో వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. వన్ న్యూ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ వాకవే చేశారు. యూ డోంట్ వాంట్ టు రిటర్న్ టు యువర్ పాస్ట్. ఓకే, సో ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఈ మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్, మ్యాగ్నెటిక్ లవ్ అట్రాక్షన్ క్రిస్టల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ అది వేసుకున్న 6 weeks లోపలనే మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అనేది అవుతుంది. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ సెపరేటెడ్, మీ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీకి కూడా క్రిస్టల్స్ అవైలబుల్ ఉంటాయి. బ్లాకేజెస్, చక్రాస్లో బ్లాకేజ్ రిమూవల్కి ఈ చక్రాస్ సపోర్ట్ చేస్తాయి. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ. సో మీ ప్రాబ్లం నాకు వాట్సాప్ చేస్తే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం చెప్తే మీకు ఏ టైప్ ఆఫ్ క్రిస్టల్ సూట్ అవుతుంది అనేది నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో సిగ్నిఫికెంట్ నంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 111 అని టైప్ చేసి ఈ కమ్యూనికేషన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ని మేనిఫెస్ట్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఓకే, అండ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కావాలనుకున్న వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.